హాయ్ అండి, నమస్తే. నా పేరు చాగంటి లావణ్య. ఇది వచ్చేసి 16x16 సైజ్ బ్యాగ్ అండి. స్టిచ్చింగ్ విధానం చెప్తున్నాను నేను ఎలా కుట్టాలో దీన్ని. ఇది ఫస్ట్ వచ్చేసి ఎటు చూసినా 16x16 ఉండాలండి. హ్యాండిల్ వచ్చేసి 15 పెట్టానండి. 2 హ్యాండిల్స్ వచ్చేసి 30. లోపల లైనింగ్ ఇచ్చాను, రెండు వైపులా ఫ్రంట్ జిప్ ఇచ్చాను దీనికి. ఇలా జిప్ పట్టి వేసుకున్న తర్వాత దీనికి గజిట్ వేయాలండి చుట్టూ. ఇప్పుడు గజిట్ వేస్తున్నాను. ఇది గజిట్ అండి, 16x16 సైజు, 48 గజిట్ అండి దీనికి. ఇది ఇలా పైన స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ సమానంగా చూసి పెట్టాలండి. స్టార్టింగ్ డబుల్ స్టిచ్ వేయాలి. జిప్ దగ్గర స్టార్టింగ్ అలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కార్నర్ కొట్టాలండి దీనికి. ఇలా కార్నర్లో ఇలా మన బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్యాగ్ని ఇలా పలక షేప్లో మనం దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు మనకి మెలక ఫోల్డ్ అనేది వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని. ఇలానే మొత్తం కూడా బ్యాగ్ అంతా స్టిచ్ చేయాలి. క్రాస్ కొట్టాలి. ఇక్కడ కూడా 4 మూలలు సమానంగా తీసుకోవాలి. వెనుక వైపు వచ్చేసరికి ఇలా పలక షేప్లో తీసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఈ మెలక అనేది మూల వేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడికి వచ్చాక సమానంగా బ్యాక్కి ఎంతైతే గజిట్ పడుతుందో అక్కడ చూసుకొని మనం ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మిగిలిన దాన్ని ఇలా కార్నర్లో స్టిచ్ వేసుకొని సైడ్ కొద్దిగా కార్నర్ కట్ చేయాలండి, లేకపోతే బ్యాగ్ మందం అయిపోతుంది. కుట్టేటప్పుడు గజిట్, బ్యాగు, లైనింగ్ మొత్తం 3 వేసాం కదా మనం. స్టార్టింగ్ 2 కుట్స్ ఖచ్చితంగా, డబల్ కుట్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా సేమ్ 1 పీస్ ఎలా కుట్టామో రెండో పీస్ జాయిన్ చేసేటప్పుడు కూడా అలానే మూల దగ్గర మనం క్రాస్ తిప్పుకోవాలి ఖచ్చితంగా. పలక మెడ అంటాం కదండి టైలరింగ్ చేసేటప్పుడు, అలా పలకలాగా తిప్పాలి బ్యాగ్ని మనం. ఈ మెలక ఒకటి వచ్చేస్తే బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం అంతా వచ్చేస్తుందండి. ఈ బ్యాగ్ వచ్చేసి 16x16 అండి సైజు. హ్యాండిల్ వచ్చేసి 15 అండి. గజిట్ వచ్చేసి 48, వన్ సైడ్ 8, వెడల్పు వచ్చేసి 8 అండి. నిలువ వచ్చేసి 48 గజిట్ సైజు. జిప్ వచ్చేసి 15x5 అండి. న్యాచురల్ జూట్ అండి ఇది, రెండు వైపులా న్యాచురల్ జూట్ వేసాను. పోచంపల్లి ఇక్కత్ క్లాత్ ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం ఇచ్చాను. ఇది ఒక 7-8 జతల బట్టల వరకు మనం క్యారీ చేయొచ్చండి. ఒక 10 kgs వెయిట్ కూడా ఆపిద్ది ఈ బ్యాగ్. లెంత్ కూడా బాగుంటుంది లోపల. ఇది ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చు ఈ బ్యాగ్ని.
వాష్ చేసినా ఇది సింక్ అవ్వదండి. డబల్ లైనింగ్ వేసాం కాబట్టి. ఫ్రంట్ కూడా జిప్ ఇచ్చాం మనం దీనికి. జర్నీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇలా జిప్ ఎక్కిచ్చేసాను. సైడ్ జిప్పు ఊడకుండా వేసేస్తున్నాను ఇప్పుడు నేను. బ్యాగ్ రెడీ అయిపోయిందండి. 16 x 6